మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్పై ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో దివాకర్కు మతి భ్రమించిందంటూ ఆరోపించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యే కొనసాగిన దివాకర్ కనీసం అభివృద్ధి చేయలేదంటూ ఫైర్ అయ్యారు. ప్రజాపాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. దివాకర్రావు అసత్య ఆరోపణలు చేసే పద్ధతి మార్చుకోకపోతే ఆయన హయాంలో చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి తగిన రీతిలో బుద్ధి చెప్పేలా చేస్తామని హెచ్చరించారు. అసలు ఇంతవరకు కూడా నష్టపరిహారం అందలే. వాళ్ళు ఇప్పుడు కూడా మొత్తుకోవడం జరిగింది, పూర్తిగా నష్టపరిహారం అందలే. ఎల్లంపల్లి వల్ల రైతులు రోడ్ల మీద పడరు తప్ప దానికి నువ్వు ఎల్లంపల్లి రైతులు నువ్వు ఎలా ఏమాత్రం ఆదుకోలేదు చెప్తుంది. అదేవిధంగా మంచిర్యాలకు రావాల్సినటువంటి సింగరేణి నిధులు, డిఎంఎఫ్టీ నిధులు కానీ ఇక్కడ నువ్వు నీ అసమర్థత వల్ల వేరే నియోజకవర్గానికి పోవడం జరిగింది. సిద్దిపేట వేరే, సిరిసిల్ల వేరే, పక్కన ఉన్న చెన్నూరు కూడా పట్టుకోవడం జరిగింది. నువ్వు చూసుకుంటా ఉన్నావు. నువ్వు చేతగాని తల్లం వల్లే ఈ రోజు మన నియోజకవర్గం కూడా పూర్తిగా వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణ ప్రజలకు మంచినీరు అందించలేదు, తలాపున ఉన్న గోదావరి నుంచి మంచినీళ్లు అందించలేదు అని అంటే ఎంత సిగ్గుచేటో మీరు ఆలోచించుకోండి, మీ నాయకులు ఆలోచించుకోండి, ప్రజలను కూడా ఆలోచించుకోమని మీరు విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే మీరు తలుచుకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఈ సమస్యను పరిష్కరించేవాళ్ళు. ఈ కనీసం తర్వాతనైనా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరినాక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పుడు కూడా మీరు మంచినీటి సమస్యను పరిష్కారం చేయలేదు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మంచినీళ్ళు తాగేటి అన్నీ నా వల్లనే వచ్చిందంటే. కొన్ని రోజులైతే నీ పిచ్చి ముదిరి ఈ మంచిర్యాలలో ప్రజలు తింటున్నది నా వల్లనే, ఈ ప్రజలు గాలి పీలుస్తున్నది నా వల్లనే, ఈ ప్రజలు నీళ్లు తాగుతున్నది నా వల్లనే, ఈ ప్రజలు పెరుగుతున్నది కూడా నా వల్లనే అనే పిచ్చి లెవెల్ పోయేటట్టున్నారు. ఇవాళ ఏదైతే నస్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నస్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినో లెక్క